ప్రభా అనగా పోయిన సంవత్సరం నుంచి ఒక సంవత్సరం వరకు నా ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. వాక్యమై ఉన్న మా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించుతుండగా నా తండ్రి నీ యొక్క శక్తిని, నీ యొక్క జ్ఞానంతో నన్ను నింపమని అడుగుతూ ఉన్నాను ప్రభా. ఈ లోక జ్ఞానం కంటే నీ యొక్క జ్ఞానము ఎంతో గొప్పది నా ప్రభా. నీ యొక్క జ్ఞానంతో నన్ను నింపి నా ప్రభా మీ యొక్క దీవెనలతో నింపమని యేసు నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవాది దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఫలించని అంజూరపు చెట్టు. ఈ ఫలించని అంజూరపు చెట్టుకి అర్థం ఏమిటంటే ఇది ఫలాలు ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఫలించని అంజూరపు చెట్టు అని అంటారు. యేసు ప్రభువారు నిన్నటి దినం నుంచి మనకి పరిశుద్ధ వారాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న యెరూషలేము దేవాలయానికి యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క యెరూషలేము దేవాలయం చుట్టూ, ప్రాంగణం చుట్టూ యేసు ప్రభువారు స్థలాన్ని చూసి ఉన్నారు. చూసిన సాయంత్రం తరువాత యేసు ప్రభు వారితో పాటు ఎవరున్నారండి? శిష్యులు కూడా 12 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారు శిష్యులు వాళ్ళు కలిసి బేతనియా అనే గ్రామమునకు వెళుతున్నప్పుడు అక్కడ అంజూరపు చెట్టును చూసి ఉన్నారు. ఈ రోజు మన యొక్క ఇచ్చినటువంటి అంశము ఈ రోజు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు, అనగా ఏ టైం అనేది మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి యేసు ప్రభు వారితో పాటు శిష్యులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. దూరం నుంచి యేసు ప్రభు వారు ఏ చెట్టును చూశారండి? అంజూరపు చెట్టును. మన బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతి దానిని కూడా సృష్టించి ఉన్నాడు. భూమి ఆకాశములను, జలచర రాశులను, సముద్రాలను, ఆకాశ నక్షత్రాలను అన్నిటిని కూడా దేవాది దేవుడు సృష్టించాడు. అదే విధంగా వృక్షాలను కూడా దేవాది దేవుడు సృష్టించాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే 3-4 వృక్షాలను మనం గమనించినట్లయితే, అంటే మనకు తెలిసినటువంటి లేఖనములు, ఒకటి అంజూరపు చెట్టు, రెండవది ద్రాక్ష చెట్టు, మూడవది ఒలీవ చెట్టు, నాలుగవది నిరవంజని చెట్లు. అంటే యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో ఈ 4 చెట్లకు ఒక ప్రత్యేకతను ఇచ్చి ఉన్నాడు. ఈ 4 చెట్లకి మరీ ఎక్కువ ప్రత్యేకతను ఇచ్చింది ఈ అంజూరపు చెట్టుకు. ఎందుకంటే ఈ పరిశుద్ధ వారంలో ఈ అంజూరపు చెట్టు ఒక ప్రత్యేకత. హల్లెలూయా. ఈ అంజూరపు చెట్టు అంటే బైబిల్ గ్రంథంలో అన్ని చెట్లు ఉన్నాయి, కానీ ఎంచబడినటువంటి చెట్టు ఏ చెట్టు? అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు ఒక ప్రత్యేకత. ఈ అంజూరపు చెట్టు రాకడకు సూచన. ఈ అంజూరపు చెట్టు సంఘాలకు ఒక మాదిరి. ఈ అంజూరపు చెట్టు సంఘాలకు ఒక మార్గము. ఈ అంజూరపు చెట్టు సమాజానికి ఒక హెచ్చరిక. మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ యొక్క మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తలో ఈ అంజూరపు చెట్టు గురించి వివరించబడి ఉన్నది. లేఖనములు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయో కనబడలేదు. గనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేను. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభువారు, అంటే ఈ యొక్క ఉపమానం కంటే ముందు యేసు ప్రభువారు అనేక సూచక క్రియలు జరిగించి ఉన్నాడు. అంటే కుంటి వారిని, గ్రుడ్డి వారిని, చూపు లేనటువంటి వారిని అందరినీ కూడా దేవుడు స్వస్థత పరిచిన తరువాత ఈ యొక్క బేతనియా అనే గ్రామమునకు వెలుచుండగా దూరం నుంచి ఒక అంజూరపు చెట్టు చూచెను. ఇక్కడ బైబిల్ గ్రంథం
ఆహారం. అంటే 100% గాడ్, 100% మ్యాన్. అంటే ఇక్కడ ఆకలి గొయ్యరు శరీర ఆహారము అనగా యేసు ప్రభు వారు ఈ లోకానికి ఒక దీనుడిగా, ఒక దరిద్రుడుగా, ఒక దిగంబరిగా తను తాను తగ్గించుకొని కన్య మరియ గర్భము నుంచి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఒక మనిషి కుమారుడు. మనం కూడా మనుషులమే కదండి. మనకి కోపం ఉంటది, జాలి ఉంటది, దయ ఉంటది, సంతోషం ఉంటది. యేసు ప్రభు వారు కూడా ఒక మనిషే కదా. ఆకలి వేయడంలో తప్పేమీ లేదు. అంటే ఆకలి కొనేరు ఆత్మీయ ఆహారము, శరీర ఆహారము. ఆకలి కొనేరు అంటే మన ఆత్మీయ ఆహారము చూసుకున్నట్లయితే పత్రికా పాఠంలో గలతీయులకు రాసిన పత్రికలో మనం 9 ఆత్మ ఫలాలు మనం చూసుకుంటాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశా నిగ్రహము, మంచితనము, విశ్వాసము. వీటిని మనం ధరించుకొని ఉండాలి. యేసు ప్రభు వారికి ఆకలి కొనినప్పుడు ఆ యొక్క దూరం నుంచి ఒక అంజూరపు చెట్టును చూశాడు. ఈ అంజూరపు చెట్టు చూడడానికి ఎలా ఉందండి? చాలా పచ్చగా ఉంది. కానీ ఆకులు పెద్ద పెద్దగా ఆకులు ఉన్నాయి. చెట్టు చూడడానికి అక్కడ దగ్గరికి వెళితే చాలా పండ్లు ఉంటాయని మనం గ్రహించి అక్కడికి వెళతాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోతాము. ఎందుకంటే దానికి కాయలు లేవు. ఈనాడు క్రైస్తత్వం కూడా ఒక వేషధారణ, ఒక మోసపు జీవితాన్ని జీవిస్తుంది. అందుకే దేవుడు ఈ అంజూరపు చెట్టుని ఈ మండల కాలంలో ఉంచి ఉన్నాడు. చూడడానికి పచ్చగా ఉంది, ఒక వేషధారణ జీవితాన్ని జీవిస్తుంది. యేసు ప్రభు వారు దాన్ని శపించి వేసి ఉన్నారు. అంటే ఈ రోజు మనం అంతకు ముందే శాస్త్రులు, పరిసయ్యులు దేవాలయంలో ఏం చేశారండి? రూకలు మార్చడం, అనేకమైనటువంటి వ్యాపారాలు చేశారు. యేసు ప్రభు వారు అక్కడ ఏమని చెప్పారు? ఓ వేషధారులారా. ఏంటండి? ఓ వేషధారులారా 6 సార్లు పలికారు. ఈ రోజు క్రైస్తత్వంగా మనం కూడా ఉంది. మనలో చూడడానికి భక్తి ఉంటది, కానీ భయం అనేది లేదు. మనకి ఈ యొక్క అంజూరపు చెట్టు ఒక వేషధారణ మనం చూపిస్తుంది, ఒక సూచన, ఒక క్రియ. మనం క్రియలో చూపించట్లేదు కాబట్టి ఈ రోజు అంజూరపు చెట్టు ఒక వేషధారణ, ఒక మోసపు జీవితం కనబడుతూ ఉంది. ఒక భక్తుడు ఒక చిన్న పాట పాడతాడండి. నేను కూడా పాడి వినిపిస్తున్నాను. అంజూరపు చెట్టు అందమైన చెట్టు, ఆకులతో నిండి ఉంటివా, బోరెమ్మలతో క్రమ్మి ఉంటివా. అంజూరపు చెట్టు అందమైన చెట్టు, ఆకులతో నిండి ఉంటివా, బోరెమ్మలతో క్రమ్మి ఉంటివా. యజమానుడు నిన్ను చూసినాడుతో వచ్చెను,
అంటే ఈ అంజూరపు చెట్టు ఒక ఆశ్చర్యం. ఈ యొక్క అంజూరపు చెట్టు ఒక ఆశ్చర్యము, అద్భుతము. శిష్యులు అక్కడ ఉన్నటువంటి దాన్ని చూసి యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఈ అంజూరపు చెట్టుని మీరు చూసి ఆశ్చర్యపడితే ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి కొండను తీసి సముద్రంలో వేస్తే ఇంకెంత ఆశ్చర్యపడతారు. అంటే మీలో ఏమి లేదు, విశ్వాసము లేదు. మనం ఇక్కడ 22వ వచనంలో మరియు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుదని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే మనం అడిగే వాటిని ఆల్రెడీ మనం పొందుకొని ఉన్నామని మనం నమ్ముకోవాలి. ఇక్కడ విశ్వాసం గురించి యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళు చూసి నమ్మారు, మనం చూడక నమ్ముతున్నాము. అంటే వారికంటే మనము ధన్యులము. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ చెట్టు ఎండిపోయింది. శిష్యులు దాని తెల్లవారిన తర్వాత అలా ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆ చెట్టు ఏరు అంతా కూడా బయటికి వచ్చింది. అంటే దేవునికి ఎంత శక్తి ఉందండి. ఈరోజు ఆ అంజూరపు చెట్టుని దేవుడు శపించాడు. అంటే ప్రాణం లేని చెట్టునే దేవుడు క్షమిస్తే, ప్రాణం ఉన్నటువంటి మనం ఎన్నో తప్పులు చేస్తున్నాము, ఎంతో మోసపు జీవితాన్ని మనం జీవిస్తున్నాము. దేవుడికి మనకి శిక్ష వేస్తాడు. ఆ చెట్టుకే వేసాడండి. మనుషులమైనటువంటి మనకి వేయడంలో తప్పు లేదు. ఇకనైనా మారు మనసు మనం కలిగి జీవించాలి. మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్తలో కూడా మనకి కనబడుతూ ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనము. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీదకి ఏమైనా దొరికినేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏదైనా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంటే యేసు ప్రభు వారు ఆ చెట్టు దగ్గరికి సమయానికి వెళ్ళలేదు. అంటే అంజూరపు చెట్టు పండ్లు కాయడానికి చాలా టైము పడుతుంది. 6 మాసాలు కాయలు ఉంటాయి, 6 మాసాలు కాయలు ఉంటాయి, ఆకులు ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళగానే ఏమి లేవండి, కాయలు లేవు. అంటే అవి కాయలు కాసే టయానికి యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళలేదు. అంటే యేసు ప్రభు వారు దేవాది దేవుడు ఎప్పుడు మన దగ్గరికి వస్తారో మనకి తెలియదు. అంటే మనం పండ్లు ఆత్మ ఫలాలను మనం చేత పట్టుకొని ఉండాలి. సంఘంగా, కుటుంబంగా మన జీవితంలో ఆ యొక్క ఆత్మ ఫలాలను పట్టుకొని ఉంటే యేసు ప్రభు వారు దేవాది దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మన రాకడలో ఎత్తబడతాము. ఇక్కడ అదే వాక్యం చెబుతుంది. అది పల్లకాలము కాదు. ఏ సమయమందు దేవాది దేవుడు వస్తాడో మనకి తెలియదు కాబట్టి మనకున్నటువంటి జీవితాన్ని, మనకున్నటువంటి ఈ యొక్క కాలపు జీవితంలో మనం ఆత్మలను రక్షించాలి. దేవుడి లోకాన్ని నశించిపోయిన ఆత్మలను రక్షించడానికే వచ్చాడు. మరి ఆ యొక్క సమయానికి మన దగ్గర ఆత్మఫలాలు లేకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి, శపిస్తాడు. చెట్టును శపించాడు కదా. పాపం ఆకలి వేసింది, దేవుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కాయలు లేవు. ఒకవేళ ఆ చెట్టు దగ్గర ఆ కాయలు ఉంటే ఆకలి తీర్చేదేమో. మరి మన దగ్గర కూడా వచ్చినప్పుడు దేవుడు కోపపడకుండా మన రాకడలో ఎత్తబడతాము. అందుకే దేవుడికి కోపము వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేఖనములు లూకా సువార్తలో ఒక యజమానుడు, ఒక పనివాడు ఉంటాడు. మనందరికీ తెలిసినటువంటి స్టోరీ. ఒక యజమానుడు
రాదు. రేపు మనం కూడా పనికి రాకపోతే దేవుడు తీసుకెళ్లి అగ్నిలో వేస్తాడు. ఈ యొక్క లూకా సువార్తలో ఆ యొక్క ఉపమానాన్ని చివరిగా తెలియజేశాడు అర్థమయ్యేటట్టుగా. అంటే యజమానుడు దేవుడు, పనివారు మనము మన కుటుంబాలు, మన సంఘం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ యొక్క అంజూరపు చెట్టు సిద్ధపాటుకు గుర్తు. అర్థమైందండి? సిద్ధపాటుకు గుర్తు. ఈ అంజూరపు చెట్టు రాకడకు గుర్తు. రాకడ సమయంలో మనం ఎత్తబడాలన్నా, మన కుటుంబాలు దివిటీలు పట్టుకొని వెలగాలన్నా మనలో మారు మనసు, మార్పు అనేది రావాలి. వేషధారిని తీసివేసి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనం పత్రికా పాఠంలో చదువుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు సమయమందే కానీ అసమయమందే కానీ దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఏ సమయమందు దేవుడు వస్తాడో మనకి తెలియదు. దొంగ వలె వస్తాడా, దొరలాగా వస్తాడా, రాజ్యాలతో వస్తాడా అనేది మనకి తెలియదు. దేవుడు సమయానికి వచ్చినప్పుడు మనం ఆత్మలను రక్షించాలి. సమయం ఇంక లేదు, యేసు వస్తాడని. సమయం ఇంక లేదు, యేసు వస్తాడని. కారణం సిద్ధపడే ఉంటాడని. అంటే దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ 3 వార్తలలో, సువార్తలలో దేవుడు మనకి బోధించి ఉన్నాడు. ఇది కాకుండా పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అంజూరపు చెట్టు ఇశ్రాయేలీయుల కాలంలోనే ఉన్నదండి. పాత నిబంధన గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ యొక్క అంజూరపు చెట్టు ఒక ఉపమానాలు. అంటే ఈ అంజూరపు చెట్టుకి ఒక పరిమాణాలను దేవుడు మనకి తెలియజేసి ఉన్నాడు. అందులో 4 విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు. ఈ యొక్క అంజూరపు చెట్టుకి ఉపయోగాలు, అసలు లక్షణాలు ఏమిటి అని మనం గ్రహించినట్లయితే ఫస్ట్ది ఆది కాండంలోనే మనకి కనబడుతూ ఉంది. ఆది కాండము 3వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు వారి కన్నులు తెరవబడెను, వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడవలను చేసుకొని. అంటే ఇక్కడ ఆదాము హవ్వ ఏ తోటలో ఉన్నారండి? ఏదెను తోటలో దేవుడు ఉంచి ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళు అక్క ఏం చేసింది? మోసపు జీవితాన్ని జీవించింది. ఆ యొక్క తినకూడని ఫలము తిని ఆ యొక్క ఆదాము కూడా ఇచ్చింది. వాళ్ళిద్దరూ తిని దిగంబరులై ఉన్నారు. అంటే అంతకు ముందు వాళ్ళకి బట్టలు ఉన్నాయండి. దేవుడి యొక్క మహిమా వస్త్రాలు వాళ్ళు ధరించుకొని ఉన్నారు. తర్వాత ఆ మహిమా వస్త్రాలు వాళ్ళు కోల్పోయారు. ఎందుకు? ఆ యొక్క పండును తిన్నారు కాబట్టి అయ్యో మాకు సిగ్గు వేసింది, మాకు ఒంటి మీద, శరీరం మీద మాకు బట్టలు లేవు అని ఆ యొక్క అంజూరపు ఆకులను వాళ్ళు కచ్చడములుగా చుట్టుకొని ఉన్నారు. ఆ అంజూరపు ఆకులు తర్వాత దేవాది దేవుడు ఆ యొక్క జంతువు యొక్క చర్మాన్ని తీసి వాళ్ళకి కప్పి ఉన్నట్లుగా మనం తర్వాత గమనించుకుంటున్నాం. అయితే ఈ యొక్క అంజూరపు ఆకులు తర్వాతనే మనకి వస్త్రాలు, ఇలాంటి వస్త్రాలు ఇప్పటి వరకు వస్తున్నాయండి. ఆ యొక్క శరీరం మీద అంజూరపు ఆకులను తీసివేసిన తర్వాత దేవుడు మనకి ఒక జంతువు తర్వాత నుంచి అప్డేట్ అవుతూ వస్తున్నాయి ఇటువంటి దుస్తులను. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే అబీగైలు
చెట్లు. ఏ చెట్లు? ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, ఈ యొక్క అంజూరపు చెట్లు. ఈ 3 చెట్లు ఒక మీటింగ్ పెట్టుకున్నాయంట. ఏంటి? నువ్వు రాజా, నువ్వు రాజా, నువ్వు పెద్ద, నేను పెద్ద అని అన్నప్పుడు ఈ యొక్క అంజూరపు చెట్టు ఏమి సమాధానం చెప్పిందంటే, నేను మాధుర్యాన్ని ఇస్తాను, నేను రాజుగా ఉండను, నేను ప్రజలకు ఉపయోగపడతాను. అంటే ఆనాడు కాలంలో ఇశ్రాయేలీయులకు ఇది ఒక సాదృశ్యం. మోషే కాలం నుంచి కూడా ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే, మనం చదివినటువంటి పత్రికా పాఠంలో మనం తర్వాత చూసుకుందాము. ఇప్పుడు ఇశ్రాయేలీ కాలంలో ఈ యొక్క అంజూరపు చెట్టు ఒక సాదృశ్యము. అక్కడ ఏమని? అంజూరపు చెట్టు నేను ఫలాలను ఇస్తాను, మంచి మాధుర్యాన్ని ఇస్తాను, కానీ నేను రాజుగా ఉండను. అంటే ఇక్కడ ఒక రాజకీయం ఏర్పాటు జరిగింది. అన్ని చెట్లు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తున్నట్లయితే ఇక్కడ మొదటి రాజులు 4వ అధ్యాయము 25వ వచనం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. సొలొమోను దినములన్నిటిలోను ఇశ్రాయేలీయుల వారేమి, యూదా వారేమి, మొదలుకొని బయర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల నిండను, అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచున్నారు. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఇశ్రాయేలీయులు, యూదా వారు, వాళ్ళందరూ ఏ చెట్టు కింద ప్రశాంతంగా ఉన్నారు? అంజూరపు చెట్టు కింద. అంటే సొలొమోను కాలంలో యుద్ధాలు అయిపోయి అంతకు ముందే జరిగాయి కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా నిద్ర పోతున్నారు. మనం చూసుకున్నట్లయితే నతానీయేలు అనే శిష్యుడు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నేను నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. ఎట్లా చూశాడు? ఈ యొక్క అంజూరపు చెట్టు కింద తల్లులందరూ కూర్చుంటారంట ఆ కాలంలో. ఎందుకు అంటే ఆ యొక్క అంజూరపు ఆకులు, అంజూరపు గాలి మంచి శ్వాసను ఇస్తుంది. అంటే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తీసివేస్తుంది. కాబట్టి ఆనాడు చంటి బిడ్డలు, వృద్ధులు, తల్లులు, పాలించే తల్లులు ఆ చెట్టు దగ్గర కూర్చొని ఉంటారు. యుద్ధాలు చేసేవారు కూడా ఆ చెట్టు దగ్గర కూర్చొని నిర్భయంగా, ధైర్యంగా, ప్రశాంతంగా ఆ చెట్టు కింద కూర్చున్నట్లు కనబడుతూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు వద్దకు వారి తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రి పగళ్ళు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వారికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు పండ్లలోని అడలను ముక్కలు 2 ద్రాక్ష గెలలను వారికి ఇచ్చేది. హల్లెలూయా. అంటే ఇక్కడ తెప్పరిల్లా చేసిన ఆకలి తీరిపోయింది. ఒక ఐగుప్తుడంట రోడ్డు మీద, అంటే ఆ పొలంలో నిద్రిస్తూ ఉండగా 3 రోజులైందంట ఆకలి లేక. ఎన్ని రోజులండి? 3 రోజులు ఆకలి లేదు. అయితే ఈ యొక్క దావీదు, అయ్యో అతనికి ఆహారంగా ఉన్నదేమో అని ఆ యొక్క దావీదు ఏ పండును తీసుకొని వచ్చాడు? అంజూరపు ముక్కలు, అడలను తీసుకొని వచ్చి ఆ యొక్క ఐగుప్తీయుడికి ఇచ్చాడు. అప్పుడు ఆకలి తీరింది. అంటే ఈ యొక్క అంజూరపు చెట్టు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఈ యొక్క దుస్తుల్లాగా ఉపయోగపడ్డాయి. ఒక ధైర్యాన్ని మనకి ఇస్తుంది. యుద్ధంలో ప్రశాంతంగా నిద్రపోతాము చెట్టు కింద కూర్చొని. ఇంకా ఏం చేస్తుంది? ఇంకా మనం చూసుకున్నట్లయితే హిజ్కియాకి మరణకరమైనటువంటి వ్యాధి వస్తుంది. అయితే ఈ హిజ్కియాకి మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఏ ప్రవక్త వచ్చి ఉన్నాడండి? యెషయా ప్రవక్త వచ్చి ఆ యొక్క హిజ్కియాకి ఏ పండ్ల రసములు గుజ్జునిచ్చాడంటే, ఈ అంజూరపు పండ్ల గుజ్జుని ఒక ఆయింట్మెంట్ గా ఉపయోగపడింది. అప్పుడు అది అప్లై చేసినప్పుడు ఆ హిజ్కియా స్వస్థత పొందాడు. హల్లెలూయా. 15 సంవత్సరాల ఆయుష్ను దేవాది దేవుడు పొడిగించాడు. అంటే ఈ యొక్క అంజూరపు చెట్టుకి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ అంజూరపు చెట్టు మనం చదువుకున్నటువంటి ఇప్పుడు యెషయా గ్రంథంలో
కూడా 5వ అధ్యాయంలో ఒక తోట కనపడుతుంది. ఏ తోట అండి? ద్రాక్ష తోట. అయితే ఈ ద్రాక్ష తోట చిన్ననాటి నుంచి ఆ యజమానుడు ఏం చేస్తున్నాడు? పాపం మంచి ఫలాలను ఇస్తదేమని అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ పేర్చుకొని మంచి పాదులను త్రవ్వుకొని నీళ్లు వేసి ఎరువు వేసి చెట్లు ఎదిగే వరకు కూడా చూసి అన్నాడు. తీగలుగా ఉన్నాయి, గుత్తులుగా కాయలు ఉన్నాయి. ఒక కాయ తీసి నోట్లో వేసుకుంటారు. ఏ విధంగా ఉందండి? చేదుగా ఉంది. దానికి ఎంత సమయాన్ని కేటాయించి ఉన్నాడు ఆ యజమానుడు? దేవాది దేవుడు మనల్ని కూడా సమయాన్ని ఇస్తున్నాడు. ఎంత సమయాన్ని మనకి దేవుడు ఇస్తున్నాడండి. వెంటనే ఆ యొక్క తోట యజమానుడు ఒక ఫలం కాదు, 2 ఫలం కాదు, 3 అన్ని ఫలాలు చూసుకున్నాడు. కానీ ఏది తినడానికి కూడా అవకాశము లేదు. ఈనాడు మన సంఘంలో, మన సమాజంలో ఒక తీపి, ఒక మాధుర్యంగా ఉన్నామా లేదా గమనించుకోవాలి. మన పత్రికా పాఠంలో చదువుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మారు మనసు గురించి ఉంటారండి. మొత్తం కూడా మనం చదువుకున్నట్లయితే ఆనాడు మోషే ఆజ్ఞలు ఇచ్చినట్లుగా ఎవరైనా నడుస్తున్నారా లేదా అంటే పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే, తరువాత ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే మారు మనసు పొందుకొని ఉన్నామా లేదా, పాప క్షమాపణ ఉందా లేదా, వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామా లేదా అని మరలా తిరిగి మనకి ఇస్తున్నాడు. మనకి సందేశాన్ని ఇస్తున్నాడు. ఇంకా మన యేసు ప్రభు వారి దేవాది దేవుని సిలువ వేస్తున్నాము. అక్కడ రాయబడి ఉంటది, సిలువ మీరు ఇంకనూ సిలువ నన్ను వేస్తున్నారు అంటే దేవునికి మనం దూరంగా ఉంటున్నాము, దగ్గరగా ఉండడం లేదు. ఈరోజు అంజూరపు చెట్టు గురించి మనం ఒక రాకడలో మనం ఎత్తబడాలంటే, మనము మన కుటుంబాలలో రాకడలో ఎత్తబడాలంటే మన కుటుంబంలో సంతోషము, సమాధానము, ప్రేమ, విశ్వాసము మనం కలిగి ఉండాలి. దేవుడు జాలి కలిగినటువంటి హృదయుడండి. మనం ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. అవునంటారా కాదంటారా? దేవుని యొక్క కృప. సంవత్సరం కూడా దేవుడు దయా కిరీటాన్ని మనకి ధరింపజేస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్ని ఉపవాస దినాలండి, ఇంకా మన జీవితంలో ఎన్నో చూసి ఉన్నాము. అయినా మార్పు లేకపోతే దేవుడు ఓ వేషధారులారా అని పేరు పెట్టి పిలుస్తున్నారు. మనం ఏ విధంగా ఉండాలి? ఈనాడు సమాజానికి మనం ఉపయోగపడుతున్నామా లేదా, సంఘానికి ఉపయోగపడుతున్నామా లేదా అని మనం గమనించుకోవాలి. రాకడలో ఎత్తబడాలంటే మనం ఆత్మ ఫలాలను పొందుకోవాలి. నీ కొరకు నా కొరకు దేవాది దేవుడు కన్య మరియ గర్భం నుంచి ధరింపజేసి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుడు జాలి హృదయంతో వచ్చి ఉన్నాడు. మనకి కోపం చాలా వస్తుంది, దేవునికి వస్తుంది. కానీ దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఎన్ని ఇవ్వాలో అన్ని ముందే ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ క్షణం వరకు కూడా, ఈ రోజు చూడాలంటే ఎంతో మంది ఉన్నారు, ఇప్పటి వరకు కూడా మనకి ఆయుష్ను ఇస్తున్నాడు. రాకడలో ఎత్తబడాలి మనం. ఇది ఒక చెట్టు, ఒక ఆశ్చర్యము. దేవాది దేవుడు శిలువను మన కోసం మోసుకొని ఉన్నాడు. ఓ జాలి హృదయుడా సిలువను మోసితివా, నాకై పలు శ్రమ నొందితివా.
అంచెలంచెలుగా మనల్ని హెచ్చించాలని కోరుకుంటారని దేవుడి యొక్క చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకలాశీర్వాద కారణపుత్ర గొప్ప తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామములకు వేలాది స్తోత్రాలు ప్రభువా. మరి నా తండ్రి, మేము ఫలింపలేని స్థితిలో ఉన్నామేమో నా తండ్రి, మా జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభువా. మరి విత్తబడినటువంటి వాక్యంలో నా ప్రభువా ఏమన్నా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి ప్రభువా. నా తండ్రి, మరి ఆత్మలను నా ప్రభువా రక్షించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా.